ఓకే. ఓవర్ టు మొదలు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహాత్ములు తాము తరిస్తూ లోకాన్ని తరింపజేయాలని అనుకుంటారు. అందుకని ఏం చేస్తారు? తమ అనుభవంతో గాని, తపశ్శక్తితో గాని, తమ పరిశ్రమతో గాని సముపార్జించుకున్నటువంటి విజ్ఞానాన్ని లోకానికి అందజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక దారిలో వెళ్తున్నాం, చిన్న గొయ్యి ఉంది, ఆ గోతిలో పడ్డాం, లేచాం. మన దారిని మనం వెళ్ళిపోతే మన వెనకాల వచ్చేవాడు కూడా అదే గోతిలో పడే అవకాశం ఉంటుంది. మనం గోతిలో పడ్డ తర్వాత, లేచిన తర్వాత ఏం చేయాలా? దాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలా? పూడ్చే ప్రయత్నం చేయలేకపోతే, అది మన వల్ల సాధ్యం కాదు అని అనుకుంటే, కనీసం అక్కడ గోతి ఉంది, పక్కకు వెళ్ళండి అని బోర్డు అయినా పెట్టగలగాలి. అప్పుడేమవుతుందంటే, మనం అనుభవించినటువంటి కష్టాన్ని ఇతరులు అనుభవించకూడదు అనేటువంటి భావన కలుగుతుంది. ఈ భావన సాధారణంగా ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులకు ఉంటుంది. మనం కష్టపడ్డాము, మన బిడ్డలు కష్టపడకూడదు అని ఉంటుంది. అంటే లోకంలో ఎవరైనా మనకు మంచి చెప్తున్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళు తండ్రితో సమానం. ఎవరికైతే బాధ్యత ఉంటుందో వాళ్ళు నీతి చెప్తారు. నీతి చెప్పే వాళ్ళంతా మనం తక్కువ అంచనా వేసి వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. చాణక్యుడు చాలా అనుభవం కలిగినటువంటి వాడు, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చినటువంటి వాడు. వైభవంగా బ్రతికాడు, ఆ వైభవాల్ని పోగొట్టుకున్నాడు, అవమానాలు పడ్డాడు. ఆ తర్వాత రాజ్యంలోకి వచ్చాడు, మంత్రిగా రాజ్యాన్ని ఆ ముందుకు లాక్కెళ్ళాడు. అటువంటి వాడు, ఎంతో జీవితాన్ని చూసినటువంటి వాడు, ఈ లోకాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో చాణక్య నీతిని బోధించడం అనేది ఎంతో సమంజసమైనటువంటి విషయం. దాన్ని మనం అధ్యయనం చేసుకోవడం మన భాగ్యంగా మనం అనుకోవచ్చు. అందులో భాగంగా మనం మొదటి 3 శ్లోకాలు, ప్రారంభ శ్లోకాలని గత తరగతిలో చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ శ్లోకం. మూర్ఖ శిష్యోపదేశేన మూర్ఖశిష్యోపదేశేన దుష్ట స్త్రీ భరణేన చ దుష్టస్త్రీభరణేన చ దుఃఖితైః సంప్రయోగేణ దుఃఖితైః సంప్రయోగేణ పండితోప్యవసీదతి. పండితోప్యవసీదతి. పండితః అపి, పండితుడైనటువంటి వాడు కూడా. పండితుడు అంటే పండ అనే బుద్ధి విశేషం కలిగినటువంటి వాడు. ఆ పండ అనేటువంటి బుద్ధి విశేషానికి అర్థం ఏమిటంటే, పరేంగిత జ్ఞానం కలిగిన వాడు పండితుడు అని అర్థం. అంటే ఇతరుల యొక్క స్థితిని గురించి ఆలోచన చేసేవాడు, ఇతరుల యొక్క స్థితిని గురించి ఆలోచన చేసేవాడు. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు అనుకూలంగా ఉండేటువంటి విధానాన్ని ఎన్నుకుంటాం. సాధారణమైనటువంటి వ్యక్తులందరూ అదే చేస్తారు. పండితుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? తనకు అనుకూలమైనటువంటి విధానంతో పాటు అవతల వ్యక్తులకు కూడా అనుకూలమైనటువంటి విధానాన్ని ఎన్నుకుంటాడు. అట్లాంటి వాడిని పండితుడు అంటాం. ఉదాహరణకి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, అతనికి కావాల్సినంత విజ్ఞానం ఉంది,
అతన్ని 5వ తరగతి పిల్లలకి ఏదైనా చెప్పమని చెప్పి పిలిచినారనుకోండి, అతను అతని పాండిత్యంతో అర్థం కానటువంటి భాషలో చెప్పినాడంటే అతనికి విజ్ఞానం ఉంది కానీ పండితుడు కాదు అని అర్థం. పండితుడు అంటే ఏం చేయాలా? నువ్వు ఎంఏ చదివేటువంటి వాళ్ళకు ఏ భాషలో పాఠం చెప్తావో ఆ పాట అదే భాషలో 5వ తరగతి వాళ్ళకి చెప్తే వాళ్ళకు అంత శబ్ద జ్ఞానం ఉండదు. అందుకని నువ్వు చెప్పినటువంటిది వృధా అయిపోతుంది. అక్కడ నీ పాండిత్యం బయటపడుతుందే కానీ నువ్వు పండితుడా అవునా కాదా అనే దాంట్లో క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. అందుకని ఏం చేయాలా? ఆ పిల్లలకు అర్థమయ్యేటువంటి భాషలో, ఇక్కడ అహంకారానికి పోకూడదు. నేను పండితుడిని, నేను దిగి మాట్లాడడం ఏంటి అని అనుకోకూడదు. నువ్వు నీ పాండిత్యాన్ని ఎంత డైల్యూట్ చేసి వాళ్ళకి అందిస్తే, ఎంత పలసం చేసి వాళ్ళకి అందిస్తే వాళ్ళని సులభంగా అందుకోగలుగుతారు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. అంటే పండితుడైనటువంటి వాడికి ఏం ఉండాలి? ప్రధానమైనటువంటిది అంటే అవతల వాళ్ళ గురించి ఆలోచన చేసేటువంటి విధానం ఉండాలి. మనం ఎంపతి అంటాం ఇంగ్లీష్లో. అంటే సహానుభూతి. అవతల వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇట్లా చేయాల్సి వచ్చినప్పుడు పండితుడు పండిత అపి అవసిదతి అంటే దుఃఖితుడవుతాడు. మనకి దుఃఖం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? వాడికి అలవాటైనటువంటి భాషలో, అలవాటైనటువంటి పద్ధతిలో చెప్పడం అనేది చాలా సులభమైన విషయం. తన పద్ధతి మార్చుకొని, తన భాషను మార్చుకొని క్రిందికి దిగి చెప్పడం అనేది నిజానికి కష్టమైనటువంటి విషయం. ఏ ఏ సందర్భాల్లో ఈ కష్టం వస్తుంది అని చెప్తున్నాడంటే, మూర్ఖ శిష్యోపదేశేన, మూర్ఖ శిష్య ఉపదేశేన, శిష్యునికి ఉపదేశం చేసేటప్పుడు, అందరి శిష్యులకి కాదు, మూర్ఖ శిష్యునికి, మూర్ఖుడైనటువంటి శిష్యునికి. మూర్ఖుడంటే అర్థం ఏంటి? స్వయంగా తెలివితేటలు లేనివాడు, ఎవరైనా చెబితే విననివాడు, వాడిని మూర్ఖుడు అంటారు. స్వయంగా తెలివితేటలు లేనివాడు, అందరికి ఎవరికి స్వయంగా తెలివితేటలు ఉండవు. అయితే ఏం చేస్తారు? ఎవరైనా చెబితే విని నేర్చుకుంటారు. కానీ మూర్ఖుడైనటువంటి వాడి పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే, వానికి స్వయంగా తెలివితేటలు ఉండవు, ఎవరైనా చెబితే నేర్చుకోవడానికి వానికి అహంకారం అడ్డొస్తుంది. అతను చెప్పడం ఏంది, నేను వినడం ఏంది. ఇది అన్ని చోట్ల ఉంటుంది. పని చేయించుకునేవాడు, చేసేటువంటి వాడు, బాసు సబార్డినేట్ దగ్గర ఉంటుంది. ఇంకోసారి బాస్ తక్కువ చదువుకొని ఉంటాడు, సబార్డినేట్ ఎక్కువ చదువుకొని ఉంటాడు. వాడు ప్రమోషన్ మీద బాస్ అయి ఉంటాడు, వీడేమో ఫ్రెష్గా లోపలికి వచ్చి ఉంటాడు. వీనికి చాలా విషయాలు తెలుస్తాయి, వీడు అప్డేటెడ్గా ఉంటాడు. వీడు చెప్తాడు, సార్ ఇట్లా చేస్తే బాగుంటుందంటే, నాకు తెలుసులేవా, నువ్వు ఆఫీసరా నేను ఆఫీసర్నా అని అంటాడు. అక్కడ తెలుసుకోవాలనే దానికి ఆఫీసర్ అయితే ఉంది, ఏదైతే ఉంది, అక్కడ కేడర్తో పనే ఉంది. ఇట్లా అట్లాగే ఇంకొక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏంటంటే అది నిజమే అయినా మనం చెబితే వాళ్ళకి లొంగిపోతామేమో అనే ఫీలింగ్ కొందరికి ఉంటుంది. చేస్తే నేను చెప్పింది మీరు ఆచరించినారంటే అప్పుడు మీరు నాకు లొంగిపోయినట్టు మీరు ఫీల్ అవుతారు. అది లొంగిపోవడం కాదు, ఒబే చేసినంత మాత్రం తక్కువ అయిపోవడం కాదు. తక్కువ అయిపోతామేమో అనే ఫీలింగ్తో ఒబే చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మూర్ఖులు అంటారు. తెలియకపోవడం ఒక మూర్ఖత్వం, చెబితే వినకపోవడం ఇంకో రకమైనటువంటి మూర్ఖత్వం. అట్లాంటి శిష్యులు ఉండారనుకోండి, అట్లాంటి మూర్ఖ శిష్యునికి ఉపదేశేనా, అతనికి ఉపదేశం చేయాలనుకున్నప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు, ఉపదేశం అంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం అని అర్థం. అంటే సమీపం అని అర్థం. దేశం అంటే ప్రదేశం. దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడాన్ని ఉపదేశం అంటాం. అంటే దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చెప్తాం? ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం ఉన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తాం. ముఖ్యమైనటువంటి విషయం అంటే ఏంటి? ఏది ముఖ్యమైనటువంటి విషయం? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మ విషయం, అంటే తనకు సంబంధించినటువంటి విషయం.
శిష్యునికి సంబంధించిన విషయము అని అర్థం. వాని జీవితం ఉద్ధరింపబడ్డానికి కావాల్సినటువంటి విషయం. దాన్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని చెప్పాలి. లోకానికి సంబంధించినటువంటి విషయం అనుకోండి, 100 మందిని కూర్చోబెట్టి మైక్లో చెప్పచ్చు. అది ప్రవచనం అవుతుంది, అది ఉపదేశం కాదు. కాబట్టి ప్రవచనానికి ఉపదేశానికి తేడా ఏమిటంటే, ఆత్మోద్ధరణకు చెప్పేటువంటి విషయాన్ని ఉపదేశం అంటాం, లోకోద్ధరణకు చెప్పేటువంటి విషయాన్ని ప్రవచనం అంటాం. ఆత్మోద్ధరణకు చెప్పేటువంటి విషయంలో మీకు టార్గెటెడ్ వ్యక్తి ఎవరో స్పష్టంగా తెలుసు. అంటే మీ శిష్యుడిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, అతనికి శిష్యుడని పేరు పెట్టుకోండి, కొడుకని పేరు పెట్టుకోండి, భార్య అని పేరు పెట్టుకోండి, భర్త అని పేరు పెట్టుకోండి, ఏదైనా కావచ్చు. వాళ్ళు మాత్రమే చెయ్యాలి, వాళ్ళకు అవసరం, లేదా వాళ్ళ ద్వారా కుటుంబానికి అవసరం అని అనుకున్నప్పుడు మీకు టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. వాళ్ళని దగ్గర పెట్టుకొని చెప్తున్నారు, దాన్ని ఉపదేశం అంటాం. ఇప్పుడు 200 మంది వచ్చి కూర్చున్నారు సభలో, ఆ 200 మందిని ఉద్దేశించి చెప్తాం. దాంట్లో ఎవడు టార్గెట్ తెలియదు మనకు, ఎవరికి మనం చెప్పేది అవసరమో తెలియదు. ఆల్రెడీ దాన్ని పాటిస్తుండేవాడు కూడా ఒకడు ఉండొచ్చు. ఏంటి, ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాడు ఒక ఉపన్యాసం ఇప్పిస్తాడు. 200 మందినో 300 మందినో కూర్చోబెడతాడు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాడు ఏం చెప్తాడు, మీ తర్వాత కూడా మీ కుటుంబం బాగుండాలంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అని చెప్తాడు. ఈ 500 మందిలో 450 మంది తీసుకొని ఉండారనుకుందాం ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ. అప్పుడు అతను టార్గెటెడ్ పీపుల్ ఎవరు, 50 మంది మాత్రమే. ఈ 50 మంది వింటే వినొచ్చు, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అదే ఆ ఏజెంటే ఈ 50 మంది అడ్రస్ తీసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళినాడు అనుకోండి, దగ్గరకు వెళ్ళి చెప్పినాడు అనుకోండి, అప్పుడు అది ఉపదేశం అయిపోతుంది. కాబట్టి ఉపదేశానికి ప్రవచనానికి ఇంత తేడా ఉంటుంది. అన్ని ప్రవచనాలు ఉపదేశాలు కావు. అయితే ప్రవచనాన్ని ఉపదేశంగా తీసుకునేవాడు ఉండొచ్చు, అది శ్రోతను బట్టి ఉంటుంది, ఆ శ్రోతను బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మనం ఉపదేశం చేస్తున్నాము అంటే ముందు అతన్ని ఏం చేయాలా, మానసికంగా సంసిద్ధుని చేయాలి. మనం చెప్పినటువంటి దాన్ని అతను వినేటట్టు అతన్ని మానసికంగా సంసిద్ధుని చేయాలి. రెండోది ఏంటంటే, మనం చెప్పేది అతనికి అవసరమా కాదా అనేది గుర్తు పెట్టుకొని చెప్పాలి, అప్పుడు అది ఉపదేశం అవుతుంది. ఇప్పుడు జన్మతః శాకాహారి అయినటువంటి వాడికి మాంసాహారం వల్ల వచ్చేటువంటి దుష్ప్రయోజనాలను చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఆల్రెడీ శాకాహారమే తింటున్నాడు. ఇప్పుడు వాడికి మాంసాహారం వల్ల రజోగుణం పెరుగుతుంది, జీర్ణానికి సమయం పడుతుంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అతనికి. కాబట్టి ఉపదేశం చేసేటువంటి వాడు అవతల వ్యక్తికి అది అవసరమా లేదా అని కూడా తెలిసి ఉండాలి, అప్పుడు పండితుడు అవుతాడు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి విషయాలు, వీళ్ళేమి చేయలేనటువంటి విషయాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు లోకం అంతా చెడిపోతా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే నిజమే అని అనుకుందాం, నువ్వేం చేస్తావు దానికి? అదేం చెప్పరు, ఆ ప్లానింగ్ ఏం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు చేయాలండి వీళ్ళు చేయాలండి అంట. వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలంటే, వాళ్ళు చేయాలన్నప్పుడు వాళ్ళకి కదా చెప్పాలి. మూడో వ్యక్తికి ఎందుకు చెప్తాండవు, నాకెందుకు చెప్తాండవు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ తెలుగు మీడియం లేదు మీ దగ్గర అని ఆస్ట్రేలియా నుంచి మీరు చెప్పినారనుకోండి, నాకు వాట్ కెన్ ఐ డూ? దాన్ని చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలా? వై డోంట్ యు గివ్ ఏ రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్? అది చెయ్యి. నాలాంటి అమాయకుడు ఎవడన్నా దొరికితే వాడికి ఉపదేశం చేస్తాను, ప్రవచనం చెప్తాను. దాన్ని ఏమంటారు, పరింగిత జ్ఞానం అంటారా? అది పరింగిత జ్ఞానం కాదు, ఇంగిత జ్ఞానం ఉండాలి. అంటే ఇది ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు.
తలనొప్పి ఉండేవాడికి జ్వరం టాబ్లెట్ అవసరం లేదు, జ్వరం ఉండేవాడికి తలనొప్పి టాబ్లెట్ అవసరం లేదు. తలనొప్పి టాబ్లెట్ పనిచేస్తుందా లేదంటే పనిచేస్తుంది. ఎవడికి పనిచేస్తుంది? తలనొప్పి ఉండేవాడికి పనిచేస్తుంది, అది జ్వరం ఉండేవాడికి పనిచేయదు. కాబట్టి ఇది మంచి మాత్ర బాగా పనిచేస్తుంది అనేసి జ్వరం ఉండేవాడికి ఇవ్వకూడదు. దాన్నే ఇంగిత జ్ఞానం అంటారు ఇక్కడ. కాబట్టి మంచిదే, నీతి మంచిదే, కాదని చెప్పలేదు. ఎవడికి అవసరం వాడికి చెప్పు. లేదా నువ్వు తెలుసుకుంటానంటే తెలుసుకో. ఈ టాబ్లెట్ జ్వరానికి పనిచేస్తుంది, ఈ టాబ్లెట్ తలనొప్పికి పనిచేస్తుంది, ఈ జలుబుకి పనిచేస్తుంది, తెలుసుకో. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇవ్వు, ఎవడికంటే వాడికి ఇవ్వద్దు. అది దాని అర్థం. కాబట్టి మూర్ఖ శిష్యోపదేశేన, మూర్ఖుడైనటువంటి శిష్యునికి ఉపదేశం చేయడం వల్ల పండిత అపి అవసీదతి, ఎంత వ్యవహార దక్షత కలిగిన వాడైనా సరే, పండితుడు మూర్ఖునికి చెప్పాలంటే చాలా కష్టపడాల్సిందే. ఎందుకో? వాడు వినడు కాబట్టి, వాడు శ్రద్ధగా వినడు కాబట్టి. పైగా అసలు ఇతనికి అంత క్వాలిఫికేషన్ ఉందా, మనకి చెప్పేంత స్థాయి ఉందా, మనకి చెప్పేంత స్థాయి ఉందా అనుకుంటాడు. నువ్వు వినాలని అనుకుంటాడావు అంటే నీకు ఆ స్థాయి లేదని కదా అని వాడు అనుకోడు. నీకు తెలియదు అని అనుకున్నప్పుడు నీకు ఆ స్థాయి లేదని కదా అని అనుకోడు, మనకు చెప్పేంత స్థాయి ఉందా అని అనుకుంటాడు. అంటే ఈ స్థాయిని నిర్ణయించడం అనేది ఫూలిష్ థింగ్, మూర్ఖత్వం. అందువల్ల మూర్ఖ శిష్యోపదేశేన. తర్వాత దుష్ట స్త్రీ భరణేనచ, దుష్ట స్త్రీలను భరించడంలో దుఃఖాన్ని పొందుతాడు. ఇక్కడ దుష్ట స్త్రీ అంటే స్త్రీ ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెడు అలవాట్లు ఉండేటువంటి స్త్రీని భరించడం. సాధారణంగా కుటుంబం అనేది స్త్రీ యొక్క దక్షత మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో సంతోషం, ఆనందం, సంపద ఇవన్నీ స్త్రీ యొక్క దక్షత మీద ఆధారపడి. స్త్రీ ఎంత చక్కగా కుటుంబాన్ని నిర్వర్తించగలిగితే ఆ కుటుంబంలో అంత ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అట్లా కాకుండా ఆమెకు కుటుంబం మీద ఆసక్తి లేకుండా కుటుంబేతర విషయాలు, మిగతా వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఎంత పండితుడైనా ఆమెతో ఉండేటప్పుడు బాధపడాల్సి, తల్లైనా అంతే, బిడ్డైనా అంతే. ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఉద్యోగస్తుడైన కొడుకు ఉంటాడు, ఏదో ఉద్యోగస్తుడైన భర్త ఉన్నాడు. అతను ఎక్కడో దూరదేశంలో ఉంటాడు. అతను సంపాదించినటువంటి సంపాదనలో నుంచి నెల నెల కొంత సొమ్ము ఇంటికి పంపిస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఇల్లు కట్టినప్పుడు, పొలం కొన్నప్పుడు, లేదా వైద్యం చేసినప్పుడు, లేదా ఇతను ఉద్యోగం కోసం బయలుదేరినప్పుడు కొంత తప్పు చేసి ఉంటారు. ఇతను ఏం ఉద్దేశంతో పంపిస్తాడో అప్పు కట్టమని చెప్పి పంపిస్తాడు. ఆమె ఎట్లాగో ఉద్యోగం వచ్చింది కదా, అప్పు కట్టుకుందాంలే మెల్లగా అని ఏం చేస్తుందంటే, ఒక నెల పంపించిన దాంతో పండగ చేస్తుంది, ఇంకో నెల పంపించిన దాంతో నగలు కొనుక్కుంటుంది, ఇంకొక నెల పంపించిన దాంట్లో ఎవరో బంధువులకి ఏదో ఇస్తుంది, ఇంకేదో ఫంక్షన్ అనేసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంది. ఇట్లా ఓ సంవత్సరం గడుస్తుంది. 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత అతను వెనక్కి వస్తాడు, వచ్చి అడుగుతాడు అప్పు ఎంత తీరింది అంటాడు. అప్పుడు పలానా నెలలో పంపించినప్పుడు ఇది చేసినాం, పలానా నెలలో పంపించినప్పుడు ఇది చేసినాం, అవన్నీ చేయాల్సిందే కదా, నేనేం వృధా చేయలేదు డబ్బులు అని చెప్పాను. కానీ ఇతని లక్ష్యం ఏమిటి? అప్పు తీర్చాలనేది ఇతని లక్ష్యం. ఆమెకు కూడా అదే లక్ష్యం ఉందనుకోండి, వీటిల్లో వాయిదా వేయగలిగినటువంటి వాటిని వాయిదా వేయచ్చు. ఇప్పుడు వెంటనే నగలు కొనాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని వాయిదా వేయచ్చు, ముందు అప్పు కట్టచ్చు, దానికి వడ్డీ పెరగకుండా ఉంటుంది. అంటే భర్తకు
లేదా సంపాదించేటువంటి వాడికి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, భార్యకు లేదా సంపాదనను అనుభవించేటువంటి స్త్రీకి కూడా అదే ఆలోచనలు ఉంటే అప్పుడు ఆ కుటుంబం హాయిగా సాగిపోతుంది. అట్లా కాకుండా దుష్ట స్త్రీ భరణైనచ, ఆమెకు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, చెడు ఆలోచనలు ఉన్నాయనుకోండి, చెడు స్నేహాలు ఉన్నాయనుకోండి, చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎంత పండితుడైనా బాధపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తరువాత దుఃఖితై సంప్రయోగేన, ఏడుస్తూ ఉన్నాడు ఒకడు ఏదో కారణం చేత, అతన్ని ఓదార్చాలని అనుకున్నప్పుడు లేదా వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు ఎట్లయినా కావచ్చు, ఆల్రెడీ కష్టంలో ఉన్నాడు, వానితో వ్యవహారం నడిపినావు అంటే నువ్వు కూడా కష్టపడతావు అని అర్థం. వాడు అప్పులతో బాధపడుతూ ఉన్నాడు, వానితో వ్యవహారం నడుపుతున్నావు, అప్పుడు ఏమవుతుంది? ఆ చెగ నీకు కూడా తగులుతుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఫలానా వాడు ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే ఏం చేయాలా? నువ్వు ఇయ్యాలా, అతని ఇబ్బందిని నువ్వు తొలగించాలి. మురళి మున్రారెడ్డి స్నేహితులను అనుకుందాం, మురళికి అప్పు ఉంది, మురళి బాధపడతాను, మున్రారెడ్డి ఓదార్చడానికి వచ్చాడు. ఎట్లా ఓదార్చాలా? ఎట్లా ఓదార్చాలా? నీకు అప్పు ఉందన్నావు కదా, నేను కొంత ఇస్తాను, కట్టేయి, వడ్డీ తగ్గుతుంది అని చెప్పి ఓదార్చాలా. అంటే ఏం అర్థం? ఆ బరువు నీ మీద కూడా పడింది అని అర్థం. కాబట్టి నువ్వు ఎంత పండితుడైనా ఆ దుఃఖం నీకు కూడా వస్తుంది. లేదా ఇంకేదో జరిగింది, నేను ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, నువ్వేం చేయాలా? నా దగ్గరికి వచ్చి నువ్వు జోకులు వేసి నవ్వడానికి వీల్లేదు, నా దుఃఖాన్ని నువ్వు కూడా పంచుకోవాలి. నువ్వు కూడా ముఖం దీనంగా పెట్టి అయ్యో ఇట్లా జరిగిందా అని అనాల్సిందే, తప్పదు. అంతేగాని నేను ఏడుస్తూ ఉంటే రిలాక్స్ అవ్వదు కానీ సినిమాకి పోదాం రా అని చెప్పి పిలవకూడదు. నేను ఏడుస్తూ ఉంటే నీకు సినిమాకి పోదాం అని అనిపిస్తుంది అని మళ్ళీ నేను అంటాను. ఇవన్నీ లేనిపోయిన సమస్యలు ఉంటాయి. కాబట్టి దుఃఖితుడైనటువంటి వాడితో నీకు సంప్రయోగం ఉన్నప్పుడు, అంటే వ్యవహారం ఉన్నప్పుడు, నువ్వు పండితుడైనా సరే బాధపడాల్సిందే. కాబట్టి 3 సందర్భాలు చెప్పాడు. మూర్ఖుడైనటువంటి శిష్యునికి ఉపదేశం చేసేటప్పుడు, దుష్ట స్త్రీలతో వాళ్ళను పోషించేటప్పుడు, భరణం అంటే పోషించడం అనే, దుష్ట స్త్రీలను పోషించేటప్పుడు, దుఃఖితై సంప్రయోగేన అంటే దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు లేదా వాళ్ళను ఓదార్చేటప్పుడు పండితుడైనా సరే ఇబ్బంది పడాల్సిందే అని. దీంట్లో దుష్ట స్త్రీ భరణేన అది ఆ కాలానికి సంబంధించి చాణక్యుడు చెప్పినటువంటి విషయం. ఎవరిని ఎవరు పోషిస్తారనేది రివర్స్ అయిపోయింది. ఒక్కోసారి స్త్రీలే పురుషుణ్ణి పోషించవచ్చు. అప్పుడు పురుషుడు ఎట్లుండాలి? వాడు జాగ్రత్తగా ఉండాలి. ఆమెమో ఉద్యోగం చేస్తూ ఉంటుంది, ఇతనేమో ఏదో ఏదో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తా ఖాళీగానే ఉంటాడు. కానీ ఏం చేస్తాడంటే ఆమె ఏటీఎం కార్డు ఇతని దగ్గర ఉంటుంది, పిన్ నెంబర్ ఇతనికి తెలిసి ఉంటుంది, అకౌంట్ నడిపించేదంతా ఇతను నడిపిస్తుంటాడు. ఇతను సాయంకాలం అయితే 2 ఫ్రెండ్స్ వేసుకొని కాలక్షేపానికి ఏ సారా కొట్టుకో వెళ్ళాడని అనుకుందాం. అప్పుడు ఎంతకాలం భరించాలి ఇతన్ని మాత్రం? ఆవిడ ఎంత కష్టపడినా ఏమవుతుంది? ఇతని జల్సాలకో సరిపోతుంది. అటు మనం చూస్తుంటాం గ్రామాల్లో తాగుబోతులైనటువంటి భర్తల్ని కష్టపడి వెనకేసుకొని వచ్చేటువంటి స్త్రీలు కూలీ నాలి పనులు చేసుకుంటూ వాళ్ళని పోషించే వాళ్ళు ఉంటారు. కాబట్టి దుఃఖం అనేది ఇలాంటి దుష్టులను భరించేటప్పుడు వస్తుంది, తప్పదు అని. అదే దీనికి పరిష్కారం ఏం చేయాలంటే ఎవడికి వాడు పరిష్కారం ఎత్తుకోవాలి. దీనికి కామన్ గా పరిష్కారం చెప్పాలంటే ఏం చెప్తాం? మూర్ఖ శిష్యుడు వదిలేయి, దుష్ట స్త్రీ వదిలేయి, దుఃఖితుడు వదిలేయి అని అంటాం.
వదిలేయడం ఒక పరిష్కారం అయితే కావచ్చు, కానీ అన్ని సందర్భాల్లో కాదు. మార్చుకోవాల్సిన సందర్భం వస్తే, ఇప్పుడు భార్య ఉంది, కొంచెం ఇటు అటుగా ప్రవర్తిస్తుంది, చెప్పి మార్చుకోవాలి. భర్త ఉన్నాడు, ఇటు అటుగా ప్రవర్తిస్తున్నాడు, కుమారుడు ఉన్నాడు, ఇటు అటుగా ప్రవర్తిస్తున్నాడు, తల్లి ఉంది, ఇటు అటుగా ప్రవర్తిస్తుంది, మెల్లగా కూర్చోబెట్టుకొని ఉపదేశం ద్వారా దగ్గర కూర్చొని ఇట్లా కాదు, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని వాస్తవాలను వివరించి 2-3 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళని కొంచెం మార్చుకోవచ్చు. అంతే తప్ప ప్రతిదానికి వదిలేయడం అనేది పరిష్కారం కాదు. అట్లా అవకాశం ఉండే చోట, ఇప్పుడు మూర్ఖుడైనటువంటి శిష్యుడు, వాడికి మూర్ఖత్వం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో చెప్పడం, అరే బాబు ఇట్లాంటి ఇబ్బంది కలుగుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం, రాబోయేటువంటి రోజులు ఎట్లుంటాయి వాటిని చెప్పడం. ఈ సహజమైనటువంటి బుద్ధి అంత త్వరగా మారదు. వెదురు ఉంటది, ఆ వెదురు వంగిపోయి ఉంటది, దాన్ని వంగిపోయినటువంటి వెదురుని బుట్టలడానికి అది పనికిరాదు, ఆ వంపు ఉన్నటువంటి కారణం చేత. అందుకని ఏం చేస్తారంటే, ఆ వెదురులన్నింటినీ కొట్టిన తర్వాత దాని మీద పెద్ద పెద్ద బండరాళ్ళు పెడతారు. అవి పచ్చిగా ఉన్నప్పుడే బండరాళ్ళు పెడతారు, చదునుగా ఉండేటువంటి నేల మీద పెట్టి దాని మీద బండరాళ్ళు పెట్టి, ఎటువైపు వంపు ఉందో దాన్ని పైకి తిప్పి దాని మీద బండరాయి పెడితే అది మెల్లగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే మెల్లగా బెండ్ అయిపోయి చక్కగా వస్తుంది, ఆ వంపు పోయి చక్కగా వచ్చేస్తుంది. దానికి టైం పడుతుంది, కాలం. మనం పొట్లకాయ తీగ నాటుతాం, ఆ పొట్లకాయకి ఏం చేస్తాం, ఒక రాయి కడతాం, దారం వేసి పొట్లకాయ కొనకాయ రాయి కట్టామంటే అది చక్కగా వస్తుంది, లేదంటే తిరుగుతుంది, సమయం పడుతుంది. కాబట్టి అట్లా మనం మార్చుకోవాలి. ఇది వంకర టింకరగా ఉంది, పొట్లకాయ ఇది వంకరగా పోతా ఉంది అని చెప్పి దాన్ని వదిలేయడానికి వీల్లేదు. వదిలేయడం అన్నిటికీ పరిష్కారం కాదు అని చెప్తున్నాను. పరిష్కారాలు చాలా ఉంటాయి, కామన్ గా ఏ పరిష్కారం ఉండదు. అందుకే ఇక్కడ దుఃఖం ఉంటుంది అని చెప్పినారే గాని చాణక్యుడు వదిలేయమని చెప్పలేదు. మూర్ఖ శిష్యుని వదిలేయి, దుష్ట స్త్రీని వదిలేయి, దుఃఖితుల్ని వదిలేయి అని చెప్పలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత దుష్టా భార్య శఠం మిత్రం, దుష్టా భార్యా శఠం మిత్రం, భృత్యశ్చోత్తరదాయకః, భృత్యశ్చోత్తరదాయకః, ససర్పే చ గృహే వాసో, ససర్పే చ గృహే వాసో, మృత్యురేవ న సంశయః. మృత్యురేవ న సంశయః. దుష్టా భార్య, దుష్టా భార్య, దుష్టురాలైనటువంటి భార్య, భర్త కూడా కావచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలా, ఒకసారి ఒక చోట భార్య అని చెప్పాడంటే భర్త కూడా స్వీకరించచ్చు, ఎవరైనా కావచ్చు దాని అర్థం. దుష్టురాలైనటువంటి భార్య, శఠం మిత్రం, మూర్ఖుడైనటువంటి, శఠుడు అంటే మూర్ఖుడు, మూర్ఖుడైనటువంటి స్నేహితుడు. భృత్యశ్చ ఉత్తరదాయక, ఉత్తరదాయకుడు అంటే ఎదురు చెప్పేటువంటి వాడు అని అర్థం, ఎదురు చెప్పేటువంటి సేవకుడు. 3 అయిపోయినాయి. 4వది ఏంటి, ససర్పేచ గృహో వాసో, సర్పం ఉన్నటువంటి ఇంటిలో నివసించడము. ఈ 4 వల్ల మృత్యురేవ, మృత్యువుకు మరణం కలుగుతుంది, నా సంశయ, దీంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. భార్య ఇతరులతో సంబంధం పెట్టుకున్నది అనుకుందాం, భర్త అడ్డుగా ఉంటాడని ప్రియంతో కలిసి భర్తను చంపించేసినటువంటి సందర్భాలు కోకోలలో. అట్లాగే భర్త కూడా భార్యను చంపేసినటువంటి సందర్భాలు కోకోలలో. కాబట్టి దుష్టుడైనటువంటి భర్త వల్ల భార్యకు, దుష్టురాలైనటువంటి భార్య వల్ల భర్తకు మరణం సంభవిస్తుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలా, ఇక్కడ వదిలేయాలి, ఇక్కడ వదిలేయాలి.
ఎందుకు వదిలేయాలి అంటే మరణం కంటే వదిలేయడం శ్రేయస్కరం కాబట్టి. మరణం కంటే వదిలేయడం శ్రేయస్కరం కాబట్టి వదిలేయాలి, అది దాని అర్థం. అట్లాగే మూర్ఖుడైనటువంటి మిత్రుడు వాడి వల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ ఉంటుంది. వాడేం చేస్తాడు, నేనేదో వ్యాపారం చేస్తాను, బ్యాంకుకు లోన్ పోతాను, నువ్వు ఒక షూరిటీ సంతకం అని అంటాడు. మన స్నేహితుడు కదా, ఆ మాత్రం సాయం చేయలేమా అని ఒక సంతకం వేస్తాం. 70 లక్షలు 80 లక్షలు లోన్ తీసుకుంటాడు. కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు, ఈ రోజు రేపు అని మొదలు పెడతాడు. వాడు ఎవడి మాట వినడు, ఎవరైనా చెప్తే దాన్ని పట్టించుకోడు. దానివల్ల ఏమవుతుందంటే నష్టం వస్తుంది, లోన్ కట్టలేడు. షూరిటీ వేసినటువంటి నువ్వు కట్టాల్సి వస్తుంది, నువ్వు అంత కట్టలేవు, నీకు మరణమే శరణ్యం అవుతుంది. అంటే ఇదేమిటి, వాడి మూర్ఖత్వం వల్ల. అదే వాడు గొప్ప స్నేహితుడు అనుకో, నువ్వు షూరిటీ సంతకం వేసావు అనుకో, వాడు లోన్ కట్టుకుంటాడు, దాన్ని ఆధారంగా చేసుకొని మంచి కంపెనీని డెవలప్ చేస్తాడు, అవసరమైతే నీకు కూడా సాయం చేస్తాడు అని చేస్తాడు. ఉత్తములైనటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, శఠం మిత్రం అన్నప్పుడు వదిలేయాలి, మూర్ఖునితో కొనసాగకూడదు, ఇక్కడ వదిలేయాలి. ఎందుకు, నువ్వు 70 లక్షలు నువ్వు కట్టగలిగితే పర్వాలేదండి, నీ ఇల్లు వాటిలో వేలం వేయాల్సి వస్తే అప్పుడు ఇబ్బంది కదా. ఇంకా ఒకటి ఏమిటంటే, ఉదాహరణకి స్నేహితుడు స్మగ్లర్ అని అనుకుందాం, 2-3 సార్లు చెప్పావు, రే అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేయొద్దు, ఇబ్బంది పడతావని చెప్పాను అని అన్నాను. సరే, వాడు మానలేదు, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మర్యాదగా చెప్పురా, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పురా అని అడిగారు. అంటే నువ్వు ఒకడే చేస్తాండవా, ఇంకా అందరూ కలిసి చేస్తాండారా, ఫస్ట్ నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అని అన్నారు వాళ్ళు. అంటే అప్పుడు వాడేం ఆలోచన చేశాడంటే, ఆముదాల మురళి మంచోడు కదా, మురళి పేరు చెప్తే అట్లాంటి మంచోడికి ఇట్లాంటి చెడ్డ స్నేహితుడు ఉండడనే ఉద్దేశంతో మనల్ని కూడా వదిలేస్తాడు అని, నీ ఫ్రెండ్ ఎవరు అనగానే ఆముదాల మురళి అని. వెంటనే ఆ సబ్ ఇన్స్పెక్టర్ 4 కానిస్టేబుల్ పంపించారు, పోయి ఆముదాల మురళిని ఎత్తుకోరండి. ఎందుకై ఆయన చెప్పకుండా అన్ని తెలుస్తుందిరా అని చెప్పి మురళిని కూడా 4 వేకడం మొదలుపెట్టి, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం, ఎట్లా స్మగ్లింగ్ చేస్తున్నారని మొదలుపెట్టారు. ఈ దుఃఖం ఎవడి వల్ల కలిగింది, మూర్ఖుడైనటువంటి స్నేహితుని వల్ల కలిగింది. ఇక్కడ మూర్ఖత్వం ఏమిటి, వాడు సులభంగా ధనం సంపాదించాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. వేరుశెనగ విత్తనం భూమిలో వేసామంటే అది కాయలు రావడానికి 90 రోజులు పడుతుంది. ఇది తెలిసి 10వ రోజు నుంచి ఎవడైతే చెట్టు మొలకొచ్చినప్పటి నుంచి వేరు దగ్గర లోడుతూ ఉంటాడు అనుకో, శనక్కాయ వచ్చిందా అని, వాడిని ఏమంటాం మనం, మూర్ఖుడని అంటాం. అలాగే నువ్వు సంపాదించడానికి కొంత సమయం పడుతుంది. నీకు జీతం రావాలంటే 30 రోజులు ఎదురు చూడాలి, కూలి కావాలంటే సాయంకాలానికి వస్తుంది. నీకు కూలీ కావాలంటే సాయంకాలానికి వచ్చేస్తుంది, జీతం రావాలంటే 30 రోజులు పడుతుంది. నువ్వు కూలే జీతం అంత వచ్చేయాలని అనుకుంటే కుదరదు, అప్పుడు నువ్వు తప్పు చేస్తాండవు అని అర్థం. లేదు, జీతమే మొదటి రోజుకి వచ్చేయాలంటే అది కూలి అవుతుంది కానీ జీతం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మూర్ఖుడు ఏం చేస్తాడంటే, వాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలని అనుకుంటాడు. దానికోసం ఏం చేస్తాడు, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకి ఏలు పెడతాడు. అట్లాంటి వారితో స్నేహం చేయడం వల్ల ఏమవుతుంది, దుఃఖం కలుగుతుంది. అట్లాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేయాలి, శఠం మిత్రం.
తర్వాత భృత్యశ్చ ఉత్తరదాయక. నీకు నీళ్ల దప్పిగ్గా ఉంది, నీ సేవకుడు ఉన్నాడు, బాబు నీళ్లు తీసుకురా అని చెప్పాను. అంటే సార్ ఈరోజు పాడ్యమి సార్, ఈరోజు నా చేతితో నీళ్లు ఇవ్వకూడదు సార్, మీకు రేపు ఇస్తాను సార్, లేదంటే సార్ నేను ఎంఏ చదువుకున్నాను సార్, ఏదో నా కర్మగాలి మీ దగ్గర పని చేయడానికి వచ్చాను తప్ప మీరు నన్ను నీళ్లు తెచ్చివు అని ఇట్లా పనులన్నీ నాకు చెప్పకూడదు సార్ అని అన్నాడు అనుకోండి. వాడిని పెట్టుకొని నెల రోజులు జీతం ఇస్తావా? భృత్యశ్చ ఉత్తరదాయక, వాడు వచ్చింది ఎందుకు? నీకు సేవ చేయడానికి. అది చేయకుండా వాడు నీకు ఎదురు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? వాడు సేవ చేయడానికి సిద్ధంగా లేడు. నాకు సేవ చేయడానికి సిద్ధంగా లేనటువంటి వాడిని పెట్టుకుంటే నీకు సేవ ఎలా నడుస్తుంది? నువ్వు లేచి వెళ్ళి నీళ్ళు తాగి రావచ్చు, అది నీ ఇష్టం, అది నీ సౌకర్యం, నీకు అంత సమయం ఉంది అని అనుకుంటే. నువ్వు వెళ్ళి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగేసి రావచ్చు, నీకు అంత వెసులుబాటు ఉంది అని అనుకుంటా. నువ్వు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉండవు, పని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నావు, తలనొప్పిగా ఉంది, కాఫీ కావాలనిపించింది, అటెండర్లు చెప్పి కాఫీ తెమ్మను. ఏం సార్ మీరు క్యాంటీన్ పోయి తాగేసి రావచ్చు కదా, నాకు పని చెప్తారు ప్రతిరోజు, మీరు కాఫీ తాగేదానికి నేను తెచ్చియాలనా అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలా? లేదా మొన్న పోయినారు కదా సార్ కాఫీ షాప్కి, ఈరోజు ఏం సార్ ఈరోజు కూడా వెళ్ళొచ్చు కదా. కాబట్టి భృత్యశ్చ ఉత్తరదాయక. ఏం చెప్తావు? వెంటనే వదిలేయి. వాడిని మార్చుకొని నువ్వు అన్ని సరిచేసుకొని చేయడానికి వానిలో ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఏదైనా ఉంటే తప్ప, దీనిలో అన్ని బాగుండే ఈ ఒక అవలక్షణం ఉంది, దీన్ని మార్చుకుంటే వీడు ఉపయోగపడతాడు సంస్థకి అని అనుకుంటే తప్ప వాడిని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలనేది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత సర్పేచ గృహే వాసో, ఇంట్లో పాముంది, ఏం చేయాలా? ఇల్లు వదిలేయాలా లేదా పామును చంపేయాలా? నేను అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తాను అంటే ఇల్లు వదిలే. అది దాని ఇల్లు కాదు, నా ఇంట్లోకి ట్రెస్ పాసింగ్ చేసింది, దురాక్రమణ చేసింది అనుకుంటే దాన్ని చంపేయి. లేదా దాన్ని పట్టించి, పామును పట్టేవాడు ఎవడన్నా దొరికాడంటే పట్టించి బయట ఎక్కడో వదిలేయించేసి, అది వేరే విషయం, అది నీకున్నటువంటి వెసులుబాటు. లేదా దాన్ని కొట్టకుండా నేను బయట తరిమేస్తాను అని అంటే తరిమే, నీ ఇష్టం అది. కానీ పాము ఉండేటువంటి ఇంట్లో ప్రశాంతంగా పడుకొని నిద్రపోలేవు, అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కాబట్టి ఈ నాలుగింటి వల్ల మృత్యురేవా, మృత్యువు కలుగుతుంది, నా సంశయ, దీంట్లో ఏ సందేహం అక్కర్లేదు. అంటే దుష్టా భార్య, దుర్మార్గురాలైనటువంటి భార్య లేదా దుర్మార్గుడైనటువంటి భర్త, శఠం మిత్రం, మూర్ఖుడైనటువంటి స్నేహితుడు, భృత్యశ్చ ఉత్తరదాయక, ఎదురు చెప్పే సేవకుడు, ససర్పేచ గృహే, సర్పం ఉండేటువంటి ఇల్లు. ఈ నాలుగింటి వల్ల మృత్యువు కలుగుతుంది. కాబట్టి వాటిని వదిలేయాలా అని అర్థం, లేదా మార్చుకోవాలి, ఏదో ఒకటి, ఏది అవకాశం ఉంటే అది, ఏది చేయగలిగితే నీ సామర్థ్యం, కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఆపదర్థే ధనం రక్షేత్, ఆపదర్థే ధనం రక్షేత్,
దారాన్ రక్షేద్ధనైరపి. దారాన్ రక్షేద్ధనైరపి. ఆత్మానం సతతం రక్షేత్. ఆత్మానం సతతం రక్షేత్. దారైరపి ధనైరపి. దారైరపి ధనైరపి. ఆపదర్తే, ఆపద కోసం. ఆపద అంటే అనుకోకుండా వచ్చేటువంటిది జీవితం, అనుకోకుండా వచ్చేటువంటి కష్టం. దానికోసం ధనం రక్షేత్, ధనాన్ని సంరక్షించుకొని ఉంటాడు. ఇప్పుడు ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ భార్య గర్భవతి అయింది. గర్భవతి అయిందంటే అర్థం ఏమిటి? 9వ నెలలో డెలివరీ అవుతుందని అర్థం. అంటే ఏమర్థం? 9 నెలల తర్వాత డెలివరీ ఖర్చులు నీకు వస్తాయి, పురుడు ఖర్చులు ఉంటాయి, పిల్లవాడికి నామకరణం ఖర్చులు ఉంటాయి. ఇది స్పష్టం. వాడిని 4వ సంవత్సరంలోనో 5వ సంవత్సరంలోనో బడికి పంపిస్తావు, అప్పుడు స్కూల్ ఖర్చులు ఉంటాయి, స్కూల్ ఫీజు ఉంటుంది. ఈ మధ్యలో వాడికి వ్యాక్సినేషన్ వేయించాలా, ఆ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ నీకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి, నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెలివరీకి ఎంత ఖర్చు కావచ్చు అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని అనుకుంటే, నెల నెల ఒక 10,000 జాగ్రత్తగా చేసి పెట్టుకుంటూ వచ్చినాడంటే ఇంచుమించు 1 లక్ష రూపాయలు దగ్గర దగ్గరగా ఉంటుంది. ఆ రోజు నాటికి టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా, ఎవరితోనూ అప్పు చేయకుండా హాయిగా జరిగిపోతుంది. ఇదేంటి? ప్రణాళిక. ప్రణాళిక ఇది ఖర్చు వస్తుందని తెలిసిన దానికి ప్రణాళిక. ఇది ఆపద అనేది మనకు తెలియదు. పోతూ పోతూ ఉన్నాం, మనం ప్రశాంతంగా పోతూ ఉన్నాం, మెల్లగా పోతూ ఉన్నాం, మన మార్జిన్లోనే మనం వెళ్తూ ఉన్నాం. ఎవడో ఒకడు వచ్చాడు, కొట్టాడు, మన తప్పేం లేదు, మనకు కాలు ఎరిగింది, 3 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు, 3 నెలలు పని లేదు, జీతం లేదు, ఖర్చు ఉంది. ఇది చెప్పి వస్తుందా మనకు? నీకు పలానా రోజు యాక్సిడెంట్ అవుతుంది, 3 నెలలు నువ్వు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని ఏమన్నా చెబుతుందా ఇది? దీన్ని ఆపద అంటారు. అనుకోకుండా సంభవించేటువంటి, ఊహించకుండా సంభవించేటువంటిది ఆపద. ఇటువంటి ఆపద కోసం ఏం చేయాలా? ధనం రక్షే, ధనాన్ని సంరక్షించి పెట్టుకోవాలి, ధనాన్ని పొదుపు చేసి పెట్టుకోవాలి. అంటే ధనాన్ని పొదుపు చేసిన ప్రతి ఒక్కడు పిసినారని కాదు. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు ధనాన్ని దాచిపెడుతున్నాడు, వీడు పిసినారి కావచ్చు, లేదా వీడు మూర్ఖుడు కావచ్చు. ఎందుకు? తాను మరణించినప్పుడు 1 రూపాయి కూడా వెంట తీసుకోపోవడం తెలిసి కూడా వీడు ధనాన్ని దాచిపెడుతూ ఉన్నాడు అని అంటారు. బాబు, ఎవడు తీసుకోడు, దాచిపెట్టిన వాడు తీసుకోడు, దాచిపెట్టని వాడు తీసుకోడు. దాచిపెట్టిన వాడికి దాచిపెట్టని వాడికి తేడా ఏమిటంటే, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాచిపెట్టిన వాడు సులభంగా దాన్ని తరించగలుగుతాడు, దాన్ని దాటగలుగుతాడు, ఇబ్బంది లేకుండా చేయగలుగుతాడు. ఈ హాస్పిటల్ కాదండి, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే రెండో ఆలోచన లేకుండా ధనం ఉండేటువంటి వాడు తీసుకోగలుగుతాడు. ధనం లేనటువంటి వాడు అప్పు దొరికితేనే తీసుకుపోతాడు, లేదంటే కుదరదు. వాడు మానసికంగా సిద్ధపడిపోతాడు మరణించడానికి. మనం ఏం చేయలేం, మన స్థాయి మించిపోయింది, మన చేయి దాటిపోయింది అని అనుకుంటాం. ధనాన్ని రక్షించుకోవడం ఎందుకు అంటే ఆపద కోసం. అది తనకే జరగచ్చు, తన కుటుంబంలో ఉండే వాళ్ళకి జరగచ్చు. కుటుంబంలో ఉండే వాళ్ళకి జబ్బు చేసింది, లేదా ఏమైనా ప్రమాదం జరిగింది, తాను కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి కుటుంబం పెద్దగా ఉండి వాళ్ళని సంరక్షించలేకపోతే అది చేతకాంతనం అవుతుంది కదా. వాళ్ళని సంరక్షించడానికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చి పెట్టుకోవాలి.
నువ్వు దాన ధర్మాలు చెయ్యి, ఎవరు వద్దన్నారు. ఎప్పుడు చేస్తావు? నీ నీకు నీ కుటుంబానికి ఆపదొస్తే కావాల్సినటువంటి ఒక ఫండ్ దాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత నువ్వు ఏ ఆట అయినా ఆడు. నువ్వు దాన ధర్మాలు చేస్తావా, యజ్ఞయాగాదులు చేస్తావా, గుడులు నిర్మాణం చేస్తావా, తటాకాల నిర్మాణం చేస్తావా, ఏమైనా చెయ్యి. కానీ నీకు నీ కుటుంబానికి కావాల్సినటువంటి ధనాన్ని రక్షించుకో. ఇక దారాన్ రక్షేత్ ధనైరపి. దారాన్ అంటే భార్యలు అని అర్థం. చాణక్యుడు చెప్పే కాలానికి ఒక్కొక్కరికి 2-3 భార్యలు కూడా ఉండేవారు. అది సరే, ఒకప్పుడు అది నిషేధం కాదు. అప్పుడు కుటుంబానికి పెద్ద విలువ ఉండేది. ఏమిటంటే వాడి సామర్థ్యం కొద్దీ 2-3 పెళ్లి చేసుకొని 10 మందినో 15 మందినో పిల్లలను కనడం అనేది ఆ రోజుల్లో అవసరం. ఎందుకు? అందరూ కూడా శారీరకమైనటువంటి శ్రమ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే 10 మంది ఉంటే 10 మంది 10 పనులు చేసుకొని బ్రతికేవాళ్ళు. అట్లా కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది అని అనుకునేటువంటి రోజులు అవి. తర్వాత జనాభా పెరుగుదల, ఆ కరువులు, అవకాశాలు లేకపోవడం, ధనం అందుబాటులోకి రాకపోవడం, దారిద్ర్యం, వీటన్నిటి వల్ల రకరకాలైనటువంటి ఆలోచనలు చేయడం మొదలు పెట్టారు. చివరికి ఏమైంది? పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లల్ని కనమనే స్థాయికి వచ్చారు. ఇంకా ఏమంటున్నారు? అసలు పెళ్లి చేసుకోవడం కూడా ఎందుకు, లివింగ్ టుగెదర్, సహజీవనం చేస్తాము అనే రకరకాలైనటువంటి పోకడలు వచ్చాయి. సరే, సమాజం అన్న తర్వాత మార్పులు వస్తూ ఉంటాయి. అది చాలా సహజమైనటువంటిది, మారుతూ ఉంటుంది సమాజం. చక్రంలో ఉన్నటువంటి ఆకులు క్రింది నుంచి పైకి, పై నుంచి క్రిందికి ఎట్లయితే తిరుగుతూ ఉంటాయో అట్లా సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు సంతానాన్ని కనొద్దని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్పి అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది. ఇలాగే ఒక ఒక కుటుంబంలో ఒకరు ఇద్దరు లేదు, ఒకరినే కంటూ ఉన్నారు. కొంతమంది పిల్లల్ని కనడం లేదు. ఇదే పరిస్థితి ఏర్పడిందంటే 30-40 సంవత్సరాల తర్వాత మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. పని చేయడానికి మనుషులు దొరకరు. యంత్రాలు ఉన్నాయి కదండి అంటే ఆ యంత్రాలు నడిపేదానికైనా మనుషులు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది కూడా దొరకకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి స్థితి ఉంటది. మళ్ళీ మార్పు వస్తుంది, మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తుంది. ఈ మార్పు వస్తూనే ఉంటుంది. సమాజంలో మార్పుని అర్థం చేసుకోవాలి, అంతే. అర్థం చేసుకోవాలి. నీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్వీకరించాలి, లేదంటే వదిలేయచ్చు. నీకు ఉపయోగపడుతుందంటే స్వీకరించు, లేదనుకుంటే వదిలే. సాధారణంగా ఏమవుతుందంటే నీ తరానికి, నీ తర్వాత తరానికి మార్పులు ఉండే ఉంటాయి. నీ తరంలో ఉన్నటువంటివి నీ తర్వాత తరంలో ఉండాలనేటువంటి ఆలోచన ఉండకూడదు. నీ తర్వాత తరాన్ని అంటే నీకు వెరీ నెక్స్ట్ జనరేషన్ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత జనరేషన్కి నీకు చాలా గ్యాప్ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నిన్ను పట్టించుకునేది ఉండదు. నీకు వాళ్ళకి లింక్ ఉండదు, డీలింక్ అయిపోతావు. ఇది ఒక జనరేషన్ వదిలి దాని తర్వాత వచ్చేటువంటి జనరేషన్. కానీ నీకు వెరీ నెక్స్ట్ జనరేషన్తో లింక్ ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి? నువ్వు వెరీ నెక్స్ట్ జనరేషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు అపోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అపోజ్ చేసి నువ్వు ఎందుకు, నీకు బలం ఉండదు. నువ్వు అపోజ్ చేసి సాధించేది ఏమి ఉండదు. నీ అవసరం ఉంది అనుకున్నప్పుడు, నువ్వు చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పచ్చు. ఆ స్వీకరించాలా లేదనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్వీకరించలేదని నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి బహుభార్యత్వం అనేది ఒకప్పుడు విస్తృతంగా ఉండేది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఒకరు కాకుండా 2 భార్యలు ఉండేవాళ్ళు కూడా ఒకరో ఇద్దరు ఉండొచ్చు. ఒక గ్రామానికి 2 ఉండొచ్చునేమో, లేదా ఒకరు ఉండొచ్చునేమో, లేకుండా కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. పెళ్లి కానటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
అదే ఒకప్పుడు పసిపిల్లలు ఈ ఇళ్లకు కోడళ్ళగా వచ్చేవాళ్ళు. తర్వాత యవ్వనంలో ఉండేటువంటి వాళ్ళు కోడళ్ళగా వచ్చేవాళ్ళు. రాబోయేటువంటి రోజుల్లో పార్టీస్ లో ఉండేటువంటి వాళ్ళు కోడళ్ళగా రావచ్చు. మార్పు అనేది వస్తూ ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మార్పు ఉంది. ఆ మార్పును నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు మార్పును అపోజ్ చేయడం మొదలు పెట్టావంటే నీలో అసహనం మొదలవుతుంది, దుఃఖం మొదలవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆపదర్తే ధనం రక్షేత్తు. ఆపదలో మనల్ని మనం కాపాడుకోవడం కోసం ధనాన్ని రక్షించుకోవాలి. ధనైరపి దారాన్ని రక్షేత్తు. ధనం కంటే కూడా భార్యలను రక్షించుకోవాలి అని చెప్పాను. అంటే ఇక్కడ భార్యలను అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కుటుంబాన్ని అంతా తీసుకోవాలి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. అంటే ధనం ఖర్చు పెట్టి వాళ్ళకు వైద్యం చేయించాలన్నా, లేదా ధనాన్ని మిగలబెట్టుకొని వాళ్ళని వదిలేయాలన్నా అనే ప్రశ్న వచ్చినప్పుడు ధనాన్ని వదిలేసి వాళ్ళని సంరక్షించుకోవాలా అని చెప్తుంది. ఇది నీతి, ఇది మానవత్వం కూడా. అంతేగాని ధనానికి ప్రాధాన్యత ఇచ్చి నేను ఆ పని చేయను అని చెప్పి చెప్పకూడదు. ఇక ఆత్మానం సతతం రక్షేది. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఎట్లా? దారైరపి ధనయర్పి. డబ్బు కంటే, భార్య కంటే కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అంటే డబ్బును ఖర్చు పెట్టి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. భార్యను వదిలేసైనా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకని దుష్ట భార్య అని చెప్పాడు కాబట్టి ముందు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే బాగుంటావో అప్పుడు నువ్వు మిగతా వాళ్ళనందరినీ బాగుండేటట్టు చూసుకోగలవు. నువ్వు బాగలేకపోతే ఇతరులను ఎప్పుడు నువ్వు బాగుండేటట్టు చూడలేవు. నీకే బాగలేకపోతే నువ్వు ఇతరులకు ఏం సేవ చేస్తావు? కాబట్టి ఆత్మానం సతతం రక్షేది. నీ ఆరోగ్యము, నీ వ్యవహారం, నీ కెరీర్, ఇవన్నీ జాగ్రత్తగా, నీ సంపాదన, వీటన్నిటిని జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు రక్షించుకుంటావో నీ దగ్గర ధనం ఉంది. నువ్వు భార్యకైనా ఖర్చు పెట్టగలవు, పిల్లలకైనా ఖర్చు పెట్టగలవు, తల్లిదండ్రులకైనా ఖర్చు పెట్టగలవు, లేదా సమాజం కోసమైనా ఖర్చు పెట్టగలవు, ఏమైనా చేయగలవు. రేపు ఒక ఫౌండేషన్ పెట్టి ఏదో ఒకటి సేవ చేయగలవు. ఎప్పుడు? నీ దగ్గర డబ్బు ఉంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే. నీ దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యంగా లేవు, హాస్పిటల్లో ఉండవు, అప్పుడు నువ్వు చేయలేవు. నువ్వు ఆరోగ్యంగా ఉండవు, డబ్బు లేదు, అప్పుడు చేయలేవు. కాబట్టి ఆత్మానం సతతం రక్షేది. నిన్ను నువ్వు నిరంతరం కాపాడుకోవాలి. దారైరపి ధనైరపి. అంటే ఇక్కడ ప్రయారిటీస్ చెప్తాం. ధనం, ధనం కంటే భార్య, భార్య కంటే నువ్వు. ఈ మూడు ఉండాలనే దాని అర్థం. భార్య ఉండకూడదా? ఉండకూడదని కాదు, ఉండాలి. డబ్బు ఉండకూడదా? ఉండాలి. నువ్వు ఉండాలి. ఈ మూడిట్లో ఏది ఉండాలి అంటే నువ్వు బాగుండాలి. నీ తర్వాత నీ భార్య బాగుండాలి, ధనం బాగుండాలి. ఎందుకు? నీకైనా నీ భార్యకైనా ఎవరికైనా ఆపద రావచ్చు. ఆపద కోసం ధనాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఏ భార్యనైతే కాపాడుకున్నావు ఆ భార్యకి ఆపద వచ్చిందనుకో, అప్పుడు ధనాన్ని అయినా పోగొట్టుకొని భార్యను కాపాడుకో. నువ్వు ఉండడం వల్ల ధనాన్ని కాపాడుకున్నావు, భార్యను కాపాడుకున్నావు. నీకే ఆపద వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలా? నాకేమైనా అయిపోని కాక ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం తీయద్దండి అని చెప్పంటే లాభమే ఉంది. నువ్వు ఉన్నావు కాబట్టి కదా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు. ఇది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం లేకుండా ఉండాలి. కాబట్టి నిన్ను నువ్వు సంరక్షించుకో. నిన్ను నువ్వు సంరక్షించుకుంటేనే
నీ కుటుంబాన్ని సంరక్షించగలుగుతావు. నీ కుటుంబాన్ని సంరక్షించుకుంటేనే నువ్వు ధనాన్ని సముపార్జించగలుగుతావు. అంటే ఇక్కడ మొత్తంగా ఏం చెప్తున్నాడు ఓవరాల్ గా అంటే, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. నువ్వు నీ కుటుంబం ఇద్దరు బాగుండాలంటే నీకు ధనం ఉండాలి. ధనం ఉండాలి అంటే నువ్వు సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి ధనం బాగుండాం కదా అనేసి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టకూడదు. ధనం రక్షే, ధనాన్ని కాపాడుకోవాలి. ధనాన్ని ఎందుకు కాపాడుకోవాలి అని అంటే, నీ దగ్గర ధనం ఉంది అంటే దాన్ని తీసుకోవడానికి చాలా మంది ఉంటారు. నీ దగ్గర ధనం లేదు అంటే ఇచ్చేదానికి చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు అని అనుకున్నప్పుడు, నీకు అవసరాలు వస్తాయని అనుకున్నప్పుడు నీ దగ్గర ధనం ఉండడం శ్రేష్టము. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఎంత పండితుడైనా మూర్ఖుడైనటువంటి శిష్యునికి ఉపదేశం చేసేటప్పుడు, దుర్మార్గులైనటువంటి స్త్రీలను పోషించేటప్పుడు, దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళతో కలిసి ఉండేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఖచ్చితంగా అతను కూడా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ఏం చేయాలా, దుష్టరాలైనటువంటి భార్యతో, మూర్ఖుడైనటువంటి స్నేహితునితో, ఎదురు చెప్పేటువంటి సేవకునితో గడపకూడదు. సర్పం ఉండేటువంటి ఇంట్లో నివాసం చేయకూడదు అని చెప్పి, అంటే ఇది నిషేధం చెప్పాడు, ఏమేం చేయకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అయ్యా సరే ఇవన్నీ వదిలేసావు, నీకేం చేయాలా, నీకు అంత బాగుంది అని అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక ఆపద రావచ్చు. దానికోసం ధనాన్ని సమకూర్చిపెట్టుకో, నీ చేతనైనటువంటి పని నువ్వు చెయ్యి. ఆ పని చేసి సంపాదించినటువంటి దాంట్లో 1%, 2%, 3%, 10% ఎంతో కొంత నీకు వెసులుబాటు ఉన్నటువంటిది, ఆపదర్తే ధనం రక్షణ. ఇది ఆపద కోసం, ఇది ఆపద కోసం, ఇది ఆపద కోసం. ఆపద రాలేదనుకో ఏం కాదు, నీ ధనం నీకే కదా ఉంటుంది. ఆపద వస్తే ఖర్చు పెట్టుకుంటావు, రాలేదంటే ఉంటుంది. లేదా ఎవరికైనా ఇంకొకరికి ఆపద వచ్చినటువంటి వాడికి ఉపయోగపడుతుంది, లేదా నీ వారసులు తింటారు, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు. కానీ ధనము, కుటుంబ సభ్యులు అన్నప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా అంటే, ధనం కంటే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ధనము, కుటుంబ సభ్యులు, నువ్వు అన్నప్పుడు నీవు ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి. ఎందుకు, నువ్వు బాగుంటే ధనాన్ని సంపాదించగలుగుతావు, నువ్వు బాగుంటే కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోగలుగుతావు. అందువల్ల నేనేదో త్యాగం చేస్తున్నాను, నా కుటుంబ సభ్యులు బాగుండాలి అని నిన్ను నువ్వు నాశనం చేసుకొని త్యాగం చేయడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పాడు. తర్వాత 7వ శ్లోకం నుంచి తర్వాత క్లాసులో చెప్పుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? మొట్టమొదటి శ్లోకంలో చాణక్యుల వారు విష్ణువుని ప్రార్థించి మొదలుపెట్టాడు. ఈ నీతి యొక్క సూత్రాలు వినే కొద్దికి ఆ విష్ణువు యొక్క వ్యాప్తి అంటే కొంచెం దాన్ని బలం చేకూర్చే విధంగా ఉన్నాయనేసి తెలుస్తాం. అంటే మూర్ఖ శిష్యులు అంటే పరమానందయ్య శిష్యుల గురించి కూడా మనం తెలిసి ఉంటుంది. అక్కడ మూర్ఖ శిష్యులు అంటే వాళ్ళకి తెలియదు. అంటే అది హాస్యం కోసం మనం చెప్పుకునేటువంటి పరమానంద శిష్యులు కథలు, హాస్యం కోసం చెప్పుకునేటువంటి, ఇక్కడ హాస్యప్రాయమైనటువంటి శిష్యులు కాదు. అంటే కొంతమంది ఏమంటే ఇక్కడ మూర్ఖత్వం ఎట్లుంటుందంటే, డెన్స్ ఈగో, సాంద్రమైనటువంటి అహంకారం వల్ల మూర్ఖత్వం వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈగో ఆయన గురువు అయితే ఏమిటి, ఆయన చెప్పిన ప్రతిదీ నేను వినాలా అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు, వాడు మూర్ఖుడు. ఇక్కడ పరమానంద శిష్యులు చూస్తే మనకెక్కడ కోపం రాదు, జాలి కలుగుతుంది. అంటే చిన్నపిల్లల అయ్యో పాపం వీళ్ళకి ఇది కూడా తెలియకపోయింది,
ఏదైనా కింద పడితే దాన్ని తీసి బండిలో వేయండి అని చెప్పి అన్నాడంటే వాడు పేడను కూడా తీసి, ఉరం వేసినటువంటి పేడను కూడా తీసి బండిలో వేస్తాడు. మీరే కదా గురువు గారు చెప్పింది. ఇది మూర్ఖత్వం కాదు, అమాయకత్వం. అమాయకం. ఇది అమాయకత్వం. మూర్ఖత్వం ఏమిటి అంటే, ఈ అమాయకత్వానికి అహంకారం జోడైంది అనుకోండి, తెలియనితనానికి అహంకారం వచ్చిందంటే అప్పుడు అది ఏమవుతుందంటే మూర్ఖత్వంగా మారిపోతుంది. మనకు ఎప్పుడు పరమానంద శిష్యుల కథలు విన్నా జాలి కలుగుతుంది, నవ్వొస్తుంది తప్ప వాళ్ళ మీద కోపం రాదు. మనం ఆ కోపం వచ్చేటువంటి శిష్యుడు మూర్ఖుడు. వీడు గురువు చెప్తాంటే వినడం లేదే అని కోపం వస్తుంది. అట్లాంటి వాడిని మూర్ఖుడు. సో అక్కడ బాధ అనేది, దుఃఖం అనేది ఉంది అనేసి ఉంటది. ఇంకా వాడిని తను చెప్తూ ఉన్నాడు, వాడు వినడం లేదు, చెప్తూ ఉన్నాడు, వినడం లేదు, వద్దన్న పని పదే పదే చేస్తున్నాడు. ఇప్పుడు దుఃఖపడకుండా ఏముంది, అరే ఇట్లాంటి శిష్యుడు దొరికాడే నాకు అని. ఇక్కడ దుఃఖం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఉంటుంది అని తెలిసిన తర్వాత ఒకటి, నువ్వు మానసికంగా సంసిద్ధత కావడం, లేదా అతనికి ఇంకేదైనా పద్ధతిలో చెప్పి మార్చే ప్రయత్నం చేయడం. కుదరదు అనుకున్నప్పుడు చివరిగా వదిలేయడం. అంతే. కొందరు అంటే వదిలేయడం అనేది మొదటి ఆప్షన్ కాదు. 6వ శ్లోకంలో ఆత్మానం సతతం అన్న తర్వాత కొంతమంది నేనేమైపోయినా పర్వాలేదు మీరు బాగుండాలా అనేసి కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్ గా మాట్లాడుతూ ఉంటారు. త్యాగమూర్తులు, త్యాగం గురించి. ఇక్కడ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే, నువ్వు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకునేది ఎప్పుడు అంటే, నీ మీద నీ వాళ్ళు డిపెండ్ కానప్పుడు. నా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కుటుంబం జరగడానికి కావాల్సినటువంటి ఒక ఆదాయం రెగ్యులర్ గా వస్తూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారు, సంపాదన వాళ్ళు చేసుకోగలిగారు, వాళ్ళు నా మీద డిపెండెంట్స్ కాదు. అప్పుడు నేనేమైతే ఏముంది, అట్లా కాకుండా వాళ్ళు డిపెండెంట్స్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? అప్పుడు మనం రక్షించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బాధ్యతను మనం స్వీకరించిన తర్వాత మనం ఆ బాధ్యతను నెరవేర్చాలి. కాబట్టి తల్లిదండ్రులు ఉండాలి, వాళ్ళకు వయసు అయిపోయింది, వాళ్ళకి సేవ చేసేటువంటి వాళ్ళు అవసరం. వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది అనుకోండి, పెన్షనర్స్, వాళ్ళకి డబ్బులు వస్తాయి, డబ్బులు ఉంది కానీ సేవ చేసేవాళ్ళు లేడు. అప్పుడు మన అవసరం ఉంది, అప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండి వాళ్ళని చూసుకోవాలి. అట్లా ఇక్కడ త్యాగమేం లేదు. త్యాగం ఏముంది? త్యాగం అవసరం లేదు. ఎందుకు అనవసరం త్యాగం? అవసరం లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోకుండా మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆపదలో వచ్చినప్పుడు మనం ఉంచుకున్న ధనం కూడా సరిపోలేదు అనుకున్నప్పుడు ఏం చేయలేం. ఒకవేళ అది అంటే ఉంచుకున్న ధనం కూడా సరిపోలేదు అని అనుకుంటే పెద్ద ఆపద అని అర్థం. అప్పుడు ఇంకా మామూలుగా ధనం లేనటువంటి వాడు ఎలా వ్యవహరిస్తాడో అలానే వ్యవహరించుకోవాలి. ఇంకా తప్పదు. అప్పుడు కూడా మనల్ని, భార్య పిల్లల్ని కాపాడుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి. ఆపద వచ్చిందంత మాత్రాన మన దగ్గర 1,00,000 ఉంది, ఆపరేషన్ 2 లక్షలు అవుతుంది అంటే ఆపరేషన్ వద్దని చెప్పాం, ఏమైనా చెప్తాం. కాకపోతే ఏంటంటే ఆ కొంత ఉండడం అనేది మనకు సపోర్ట్ అవుతుంది. 2 లక్షలు అప్పు చేయడానికి 1,00,000 అప్పు చేయడానికి తేడా ఉంటుంది. అది ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.
ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.